ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. కుటుంబం కోసం పెళ్లైన వాడికి రెండో భార్యగా వెళ్ళాను అంటోంది. పెళ్లైనప్పటి నుంచి ప్రేమకు దూరమై కుటుంబ సభ్యులు పెట్టే బాధకి దగ్గరయ్యాను అంటోంది. అసలు తను చెప్పేది నిజమేనా? ఆమెకేం న్యాయం కావాలో మేమేం చేశామో చూద్దాం. నాకు పెళ్ళి అయ్యి 14 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ మా ఆయనకు పెళ్ళి అయింది. ఒక్కగానొక్క ఆడపిల్లవి ఎందుకు సెకండ్ హస్బెండ్ పెళ్ళి అయ్యి విడాకులైన వ్యక్తికి ఇచ్చారు? ఫస్ట్ ఎకరం పొలం ఉంది అని చెప్పి నన్ను చేసిండ్రు. ఆమెకి ఇప్పుడు మెయింటెనెన్స్ ఇస్తుండు మా ఆయన. నాకు ₹1 ఇవ్వట్లేదు. నేనేమో ఇప్పుడు నా పిల్లల్ని గిన్నెలు తోమించుకుంటా బతికించుకుంటున్నా మేడం. మీ ఆయన పని చేస్తున్నాడు, నువ్వు పని చేసుకోవచ్చు. దానికి ఏడుపు ఎందుకు? పిల్లలతో గిన్నెలు ఎందుకు దోమిచ్చడం? రెంట్ కూడా ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. కారణం ఏంటి? ఎందుకు ఇవ్వరు? నువ్వు ఎందుకు వెళ్ళను? నాకు తెలియదు, ఇవ్వను అని చెప్తున్నారు. కూడా కొంచెం డైవర్ట్ లా ఉంచినట్టే ఉంచేసిండ్రు మేడం. కనీసం రెంట్లో వీళ్ళకి వచ్చేలాగన్నా చెయ్యండి. అప్పటికి 2 పిల్లలు ఉన్నారు. ఏ నమ్మకంతో ఈ అమ్మాయి కంటిన్యూ అవ్వాలి? మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం సార్, మా తాత సంపాదించిన ఆస్తి. అయితే నాకేం చెప్పారంటే, నీకు ప్లాట్ ఇస్తా, నువ్వు సంతకం పెట్టు అని చెప్పారు. అలా అని ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి కదా. మీరు సంతకాలు పెడితే మీ హక్కులు వదులుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, నమ్మకం మీద మేము పక్కా ఇస్తామని నాకు నమ్మించారు. ఇప్పుడు నన్ను ఎలా కొట్టాలని చూస్తారు వాళ్ళు. కంప్లైంట్ చేస్తే కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళు వదిన ఇట్లా అంటది, లేచిపోయి వచ్చింది సార్, మాకు సంబంధం లేదు అని అంటారు. ఫస్ట్ ఆమె ఉండేటటువంటి స్పీడ్కి మీరు ఎలా సుఖపడతారు అనేటటువంటి ఆలోచనతో విడాకులు ఇచ్చేసి ఇప్పటికీ కూడా మీ చేత మెయింటెనెన్స్ ఇప్పిస్తూ మీ వెంటంటూ వాళ్ళు ఉన్నారు. అలా ఏది విడిపోయేంత వరకు. ఇక్కడ ఈవిడ వచ్చేటప్పటికి గొడవలు మొదలైనవి మీకు. మేడం, వాళ్ళకి 3 మగపిల్లలు, మాకు ఒక్కడే మగపిల్లాడు. మీ ఇళ్లలో ఆడపిల్లలు పుట్టొద్దా? మీకు ఆడపిల్లలు పుట్టినట్టు కాదా? ఏం మనిషివమ్మా? వాళ్ళిద్దరూ మాట్లాడారంటే వాళ్ళని తిడతాను నేను. సిగ్గుందా నీకు అసలు? ఏ హక్కుతో వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు? పిల్లల పుట్టక జనాలు చస్తుంటే మీ దృష్టిలో ఆడపిల్లలు అంత హీనమా? సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కావాలి. కర్మ, ఆడపిల్లకి సొంత ఇల్లు ఎక్కడ చెప్పండి ఒక మాట? అత్తగారిల్లా, మామగారిల్లా, లేకపోతే ఆవిడ కొనుక్కు సావాలా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే నమస్తే మేడం. సార్. మేడం, వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వచ్చారు. వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. తప్పకుండా. రండి. నమస్తే. నమస్కారం. నాకు పెళ్ళి అయ్యి 14 సంవత్సరాలు అవుతుంది. అతను ఎవరమ్మా? మా అన్నయ్య. అన్నయ్య. పెళ్ళి అయ్యి 14 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు వాళ్ళతోనే ఉన్నాను ఒక దగ్గర. అత్త, మామ, తోటికోడలు, బావ, వాళ్ళతో అందరి దగ్గర జాయింట్ ఫ్యామిలీలో కలిసి ఉన్నాను. పెద్దల పెళ్ళేనా? పెద్దలు నిర్ణయించిన 14 సంవత్సరాలు ఏంటి పెళ్ళి? ఇప్పుడు పిల్లలు ఎంతమంది? 2. ఓకే, 8 సంవత్సరాలు జాయింట్ లో. తర్వాత ఇంకా నా వల్ల కాలేదు, పక్కకు వచ్చిండు. ఫస్ట్ మా ఆయనకు పెళ్ళి అయింది. ఆమెకు డైవర్స్ అయిపోయినాయి. ఆమెకి ఇప్పుడు మెయింటెనెన్స్ ఇస్తుండు మా ఆయన. ఆమెతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫ్యామిలీతోనే నాకు ప్రాబ్లం. ఫస్ట్ ఎకరం పొలం ఉంది అని చెప్పి నన్ను చేసిండ్రు. ఫస్ట్ వైఫ్ తో విడాకులు అయిపోయినాయి మేడం. అయిపోయినాకే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు సెకండ్ మ్యారేజ్ కి ఇవ్వడానికి కారణం ఏంటి? మీరు ఎంతమంది?
మేము ముగ్గురం మేడం. ఇద్దరు అన్నయ్యలు నేను మేడం. ఒక్కగాని ఒక ఆడపిల్లవి ఎందుకు సెకండ్ హస్బెండ్ పెళ్ళి అయ్యి విడాకులు అయిన వ్యక్తికి ఇచ్చారు? అంటే కొంచెం మాది కొంచెం పేద ఫ్యామిలీ. అతను అంత బాగా రిచ్చా? అంటే మామూలుగా మరీ ఎక్కువ అని కాకుండా మరి తక్కువ అని కాకుండా కానీ మామూలుగా ఎంత అంటే ఏమున్నాయని చూసి ఇచ్చారు ఈ అమ్మాయి? ఒక 3 ఎకరాల పొలం ఉంది, ఒక ల్యాండ్ ఉంది. ఫస్ట్ వైఫ్ కి ఏమి ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాడు అతను? ఫస్ట్ వైఫ్ కు కొంచెం అమౌంట్ ఇచ్చేసి సెటిల్మెంట్ చేసేసిన మేడం. కానీ మరి మంత్లీ మెయింటెనెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? తను కోర్టులో కేసు కొట్టేసిన తర్వాత ఒక 2 years గ్యాప్ ఇచ్చి తను మళ్ళీ కేసు రీఓపెన్ చేసి నాకు మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి తను రీఓపెన్ కేసు. సార్ మ్యూచువల్ డైవర్స్ అయిపోయినాక రీఓపెన్ వేయడానికి లేనే లేదు. పిల్లలకి మెయింటెనెన్స్ కోసం వేసి ఉండొచ్చు. తనకు పాప ఉంది. ఈయన సెటిల్మెంట్ ఆ రేంజ్ లో ఇచ్చుంటే బాగుండేది. పాప ఉండి ఫస్ట్ వైఫ్ కే ఏదో పావలా సెటిల్మెంట్ చేశాడు. రేపొద్దుట మీ సిస్టర్ ని బాగా చూసుకుంటాడని ఎలా అనుకున్నారు? ఇప్పుడంతా ఐడియా సేమ్ అదేగా ఇప్పుడు ఈవిడ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఏమా మీరు ఇష్టంగానే చేసుకున్నారా? మీ అన్నయ్యలు కానీ చూసారు ఆ, ఇష్టం. ఆయన ఇష్టంగానే చేసుకున్నారు. మిమ్మల్ని బాగానే చూసుకున్నారా? బాగానే చూసుకు 8 ఏళ్ళు మీ ఆయనతో మీ ఇబ్బంది లేదు? నాకేం ఇబ్బంది లేదు. ఫ్యామిలీతో ఏంటి ఇబ్బంది? ఫ్యామిలీతో ఇబ్బంది మేడం. ఇప్పుడు ఆ ఉన్న భూమి మొత్తం అమ్మేసుకొని 2 చోట్ల బిల్డింగ్లు కట్టిండ్రు. అన్ని రెంట్లు అన్ని వస్తాయి. రెంట్లు మొత్తం వాళ్ళే తీసేసుకుంటారు. ఏం భూములు? వాళ్ళకున్న భూమి. వాళ్ళకున్న భూమి అమ్మేసిరు మల్లంపేటలో అమ్మేసి వేరే దగ్గర 2 ఎకరాలు వేరే దగ్గర 2 ఎకరాలు కొన్నాము. ఇక 2 బిల్డింగ్లు కట్టిండ్రు. ఎవరి పేరు మీద? వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్న పేరు మీద, వాళ్ళ వదిన పేరు మీద, వాళ్ళ నాన్న పేరు మీద కట్టిండ్రు. మీ ఆయన షేర్ కూడా ఉంటది కదా, మరి ఆయన పేరు మీద ఏదైనా కట్టి ఉండాలిగా? కట్టలేదు మేడం. మీ ఆయన ఎందుకు ఊరుకున్నారు? మా ఆయన ఈ కేసు ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన వస్తుంది, ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన వస్తుంది, వద్దు తర్వాత తీసుకో అని. నీ పేరు పెట్టొచ్చుగా. నా పేరు కూడా పెట్టలేదు మేడం. ఇప్పుడు వచ్చిన రెంట్లన్నీ వాళ్ళే తీసేసుకుంటుండ్రు మేడం. నాకు 1 రూపాయి ఇవ్వట్లేదు. నేనేమో ఇప్పుడు నా పిల్లల్ని గిన్నెలు తోమించుకుంటా బతికించుకుంటున్నా మేడం. మీ ఆయన వర్క్ చేయట్లేదమ్మా? ఇప్పుడు చేస్తాడు మేడం. తన వర్క్ చేస్తాడు. తనకు 12,000 వస్తుంది. తనకు 12,000 వస్తే దాంట్లోకించి ఆమెకు మెయింటెనెన్స్ ఇస్తాడు. తన ఫోన్ బిల్లు. ఓకే, నువ్వు పిల్లల్ని గిన్నెలు తోమిస్తా అన్నావు చూడు, అదే నాకు నచ్చలే. మీ ఆయన పని చేస్తున్నాడు, నువ్వు పని చేసుకోవచ్చు. దానికి ఏడుపు ఎందుకు? పిల్లలతో గిన్నెలు ఎందుకు తోమిచ్చాడు? లేదు, నేను గిన్నెలు తోమని నీకు పోతున్నా మేడం. నువ్వు చెప్పిన మాట ఏంటి? పిల్లలతో గిన్నెలు కడిగిస్తూ బతుకుతున్నానండి అన్నావు. నాకు అక్కడ 4 గిన్నెల పని చేసుకుంటా బతికిస్తున్నా. నేను నా పిల్లలకి అన్ని ఖర్చులు అవన్నీ చూసుకుంటున్నా. మా ఆయనకు వచ్చిన దాంట్లో తనకు మెయింటెనెన్స్ ఇస్తాడు, తన ఫోన్ బిల్లు అన్ని చూసుకుంటాడు. ఇప్పుడు నాకు వచ్చే 10,000 నా పిల్లల్ని చూసుకుంటున్నా. అంటే మరి మీ అత్తమామతో వాళ్ళతో మాట్లాడితే రెంట్, మీ షేర్ మీకు రెంట్ ఇవ్వని అంటున్నారు. ఒకటి ప్రాపర్టీ నీ పేరు మీద రాయాలి, వాళ్ళకి వెళ్లకుండా ఉండాలి అంటే. 2 మీకు 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, నీకు అన్యాయం అవ్వకూడదు. సేఫ్ సైడ్ లో నువ్వు ఉండాలి కాబట్టి కనీసం రెంట్ అన్నా మీకు ఇవ్వాలి. రెంట్ కూడా ఇవ్వను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇవ్వను అంటుండు. ఎందుకో మేడం నాకు తెలియదు. ఇవ్వను అని చెప్తున్నారు. కూడా కొంచెం డైవర్ట్ లా ఉంచినట్టే ఉంచేసిండ్రు మేడం. మిమ్మల్ని తిట్టడం కొట్టడం ఊరికే నెలకు 3 సార్లు అవుతాయి మేడం. నెలకు 3 సార్లు గొడవలు పెట్టుకుంటారు. 10 లక్షలు ఇచ్చేస్తాను, వెళ్ళిపో, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో, నువ్వేం అవసరం లేదు. ఇతను అంటే గానీ వీళ్ళ అత్తగారు, వీళ్ళ బావగారు, మా మామ, మా బావయ్య, మా తోటికోడలు. ఎప్పుడు కూడా నేను డబ్బులు నీకు ఇస్తాను, ఇంట్లో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రోజు నెలకు 3 సార్లు గొడవ పెట్టుకుంటారు నాతో. నన్ను కొరికింది మేడం చేతుకు. 6 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. 6 సంవత్సరాలు బట్టి విడిగా ఉంటున్నారు. 6 సంవత్సరాల క్రితం సానుకూలంగానే మీరు హ్యాపీగానే విడిపోయారా, లేదంటే గొడవ పడి విడిపోయారా? ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు రావడం గొడవ. సో అప్పటి నుంచి వాళ్ళకి పగ ఉందిగా నీ మీద, అంటే కోపం అయితే ఉంది. అప్పటి నుంచి అట్లనే ఉంది. ప్రాపర్టీలు కొనింది ఎప్పుడు? ఈ 6 సంవత్సరాల్లోనే అంతకు ముందేనా? అమ్మేసి కొత్త కొని కన్స్ట్రక్షన్? నేను వచ్చాకే కొన్నారు. నేను జాయింట్ లో ఉన్నప్పుడే అమ్మేసి కొన్నారు. ఎవరు వెళ్ళలేదా? అదేంటండి పోనీ వాళ్ళకి వెళ్ళిపోద్దని వేరే పెట్టారు, కనీసం రెంట్లో వీళ్ళకి వచ్చేలాగన్నా చెయ్యండి. అప్పటికి 2 పిల్లలు ఉన్నారు. ఏ నమ్మకంతో ఈ అమ్మాయి కంటిన్యూ అవ్వాలి? కాదు మేడం, అది ఏంది అంటే అసలు ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఇది అమ్మేసిండ్రు, ఇది కొన్నారు అనే విషయం ఎవరికి తెలియదు. 3వ కంటికి తెలియదు. మా చెల్లెలకి తెలియదు, మా బావకు కూడా తెలియదు. ఈ ఎవరికి తెలియదు మేడం. అమ్మటం అయితే నిజం. ఇంకో బిల్డింగ్ కొంటాం. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఏదైనా గొడవ అయితే కలిసి ఉన్నాం. మేమిద్దరం కలిసే ఉన్నాం. మా హస్బెండ్, మా హస్బెండ్, నేను ఇద్దరం కలిసే ఉన్నాము. పక్కనే ఇల్లు మేడం. మీ ఇద్దరి మధ్యన ఏం గొడవలు లేవమ్మా? కాదు, అంటే వీళ్ళ బావ వీళ్ళు పక్కనే ఉంటారని. మీ ఆయన ఇప్పుడు వంట చేస్తే తినే వచ్చారా? వచ్చేసారు. మీ ఆయన కూడా వచ్చారు కదా? వచ్చారు మేడం. మా ఆయన కూడా వచ్చేసారు. నమస్తే, రండి.
పేరండి? కృష్ణ మేడం. కృష్ణ గారు. ఏం చేస్తుంటారు కృష్ణ గారు? నేను ఫ్యాక్టరీలో పనిచేస్తాను. ఏం సార్? ఫ్యాక్టరీలో పనిచేస్తాను. ఎంత వస్తుంది జీతం మీకు? ఒక 12,000 వస్తుంది. 12,000 వస్తుంది. ఏంటి మీ కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు వరకు ఆవిడ చెప్పింది విన్నారా మీరు? నేను రబ్బర్ కంపెనీలో పనిచేస్తాను. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం సార్, మా తాత సంపాదించిన ఆస్తి 1 ఎకరా భూమి ఉండే. ఆ భూమి అమ్మినాము. అయితే నాకేం చెప్పారంటే నీకు ప్లాట్ ఇస్తా, నువ్వు సంతకం పెట్టు అని చెప్పారు. ఎమ్మెల్యే, ఒక సర్పంచ్ సాబు వాళ్ళ మధ్యలో మాట్లాడుకున్నాం అది. అయితే తర్వాత సంతకాలు తీసుకున్నాక రాసుకున్నారా? రాయలేదు మేడం. అమ్మకాలు జరిగినాక ఒక ప్లాట్ ఇస్తామని రాయలా? ఇస్తామన్నారు. అయితే అది లేఅవుట్ చేస్తుర్రు. లేఅవుట్ చేసినాక ఇస్తామన్నారు. అయితే మనీ అలానే ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి కదా. రాయలే. మీరు వాళ్ళు సంతకాలు పెడితే మీ హక్కులు వదులుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే నమ్మకం మీద మేము పక్కా ఇస్తామని నాకు నమ్మించారు. ఓకే. అయితే మెల్లమెల్లగా ఏం చేశారు వాళ్ళు, మా నాన్న అకౌంట్లో మా అన్న అకౌంట్లో వేసేసారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇది అమ్మిన డబ్బు అకౌంట్లో వేశారు. పోనీ మీకు ప్లాట్ సుమారుగా ఎక్కడ ఇవ్వచ్చు, ఏ ప్లాట్ ఉందన్నది మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు ఇంకా. మరి ఎలా ప్లాట్ ఇస్తా అంటే అయిపోయిందా? అయిపోయింది బిల్డింగ్. కట్టారు? అది ఇండిపెండెంట్ కట్టారు. ఇండిపెండెంట్ కట్టారు. ఇప్పుడు అవి అడిగితే ఏమంటారు కదా అంటే వీళ్ళకి క్యాష్ రూపంలోనే గానీ బిల్డర్ 30%, 70% అట్లేం లేదు ఇంకా. డబ్బులు ఇచ్చేసారు మీ అన్నకి, మీ నాన్నకి. వారు 2 అకౌంట్లలో వేసారు. ఈ రోజు ఎంత నేను వచ్చి ఉంటాయి సుమారు? ఇంకా ఆడ రేటు అప్పుడు తక్కువనే ఉండే. 3 కోట్ల 4 కోట్ల ఒక 2 దాకా వచ్చింది. దాంతో వీళ్ళు వేరే ప్లాట్లు వేరే కొన్నారు. అంటే అందులో సగం మా అన్నకు ఉన్నది. అవును. ఆ అన్న కొంచెంలో మళ్ళీ ఇద్దరికి ఉంటుంది మేడం. ఓకే. అట్లా అయితే దాన్ని ఏం చేశారు కదా అంటే నాకు మోసం చేసారు ఆడ. వచ్చిన డబ్బులతో ఏం కొన్నారు? ఇంకా ఆయననే కొన్నాడు ఇల్లు, పొలాలు కొన్నాడు. మీ నాన్న పేరు మీద, మీ పేరు మీద? మా అన్న పేరు మీద కొనుక్కున్నాడు. ఎవరు? మీ అన్న పేరు మీద. మొత్తం అన్ని 2 కోట్ల ఆస్తి. మీ నాన్న కూడా ఆయనకే సపోర్ట్ చేశాడా? ఈ రోజు అదే ప్రాబ్లం మేడం. వాళ్ళ నాన్న ఇట్లా అంటుండు మేడం. నేను అడిగితే నాకు కూడా ఇవ్వండి, ఇస్తే నా పిల్లల్ని చదివించుకుంటా, నేను 4 ఇళ్ళల్లో గిన్నెలు దోమి ఎన్ని రోజులని ఇట్లా చేయాలని అడిగితే నీకేం హక్కు లేదు, నువ్వు అడగకు, నీకు ఇయ్యము, ఇప్పుడు కావాలంటే 10 లక్షలు ఇస్తే 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో, మొత్తానికి వద్దు అని అంటుండు. సరే, ఆ మాట అనాల్సింది మీ ఆయన. మీ మాంగారు ఎవరు అనటానికి ఇంట్లో సర్దుకొని వెళ్ళిపో అని? ఒక్క నిమిషం తల్లి, కోడలుగా ఈవిడ మీద వాళ్ళకి కోపం ఉంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఏదో గొడవ గట్రా అవుతూ ఉండి ఈవిడ విడగొట్టుకుని మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది. మీకు మీ తల్లిదండ్రులకి సమస్య ఏంటండి? మీరు ఒక కొడుకే కదా, మీ మధ్యన ఎందుకు ఈవిడ మాట వింటారు అనేది కోపమా వాళ్ళకి? వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే ఈయనకు ఒకడే కొడుకు, ఒక బిడ్డే. ఆయనకు 3 కొడుకులు ఉన్నారు. ప్రాబ్లం ఆడొచ్చింది. ఇక్కడ ఈవిడికి ఒక మగపిల్లాడు ఉన్నాడు. ఒక మగ పిల్లోడు, ఒక పాప ఉంది. ఫస్ట్ ఆవిడకి ఆమెకు ఒక పాప ఉంది. ఆమెకు డ్రైవర్స్ అయినాయి కానీ అమౌంట్ ఏమి ఇవ్వలేదు, మెయింటెనెన్స్ రాశారు. అది క్లియర్ అయింది. సరే, ఇప్పటికి 6 ఏళ్ళు అయిపోతున్నాయి ఆస్తి పంపకాలు అవన్నీ జరిగి. మరి మీరు ఎందుకు ఏ కేసు ఫైల్ చేయలేదు? పార్టీషన్ సూటో ఏదో ఒకటి. నాకు అడిగినప్పుడల్లా ఏం చెప్తారు అంటే ఇస్తామని ఎక్కడైనా రాయాలి కదా. రాస్తే రేపొద్దున ఆవిడన్నా ఫైట్ చేసుకుంటది. ఇస్తలేరు. అదే మరి నేను అప్పుడు మీరిద్దరు కలిపి ఒక యూనిటీగా వెళ్ళాలి కదా. మీరిద్దరు పోట్లాడుకోవడం ఏంటి ఇంట్లో? మేము పోట్లాడతలేం మేడం. మీ ఇద్దరు అన్యోన్యమేనా? మేము మంచిగానే ఉన్నాము. ఊళ్ళో సర్పంచ్ని కానీ ఎవరిని కానీ పిలిచి అడిగినా కానీ మేడం ఏంది అంటే వీళ్ళ ఇంటికాడ కొంచెం మాట్లాడడానికి రండి సార్ అంటారు. ఎవరు నన్ను అడిగితే మీకు దండం పెడతాం బాబు, ఆ ఇంటికి మాత్రం మేము రామంటారు. అంటే ఎవరు వచ్చినా కానీ తిట్టడం అన్నట్టుగా అదిగా మనం చెప్పలేము. అది ఇప్పుడు ఏమన్నా మీ మాంగారి పేరు మీద కానీ అత్తగారి పేరు మీద కానీ ఆస్తులు ఉన్నాయా? అవును, ఇప్పుడు ఉన్న ఇల్లు ఉందన్నావు కదా. మార్చిండు మేడం, ఆమెకు తెలియదు. అన్ని మీ అన్నయ్య పేరు మీదకి వెళ్ళిపోయినాయా? మార్చిండు. అది నాకు కూడా తెలియకుండా మార్చిండు. నేను ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ సైన్ పెట్టేసావు కదా హక్కు విడుదల. ఏమంటుండు మేడం, నాకు 3 పిల్లలు ఉన్నారు కదా, 3 పిల్లలు ఉన్నారు, నీకు ఒకవేళ సమానంగా ఇస్తే నాకు తక్కువ అవుతుంది, నీకు ఒక్కడే కదా ఏం చేసుకుంటావు అంతగానము, నా 3 పిల్లలకి 3 ఎకరాలు ఇచ్చేస్తా, నీ ఒక్క బాబుకు 1 ఎకరం ఇస్తా అంటుండు. ఇప్పుడు అంటున్నాడమ్మా? ఇప్పుడు అంటున్నాడు సార్. వాళ్ళ 3 పిల్లలకి 4 ఎకరాలు కొన్నాం వేరే వేరే ఊర్లో. 4 ఎకరాలు ఇస్తారు. 4 ఇస్తానంటుండు. వీళ్ళిద్దరు, నేను వీళ్ళిద్దరికి వంచమన్నా, అట్లా కాదు ఇంకొక పాప ఉంది, ఈ పాప కూడా ఉంది కదా, వీళ్ళిద్దరికి వంచండి అని అన్నా. అట్లా అంటే అట్లా ఒప్పుకోవట్లే. ఈ 4 ఇస్తా, నీకు ఇష్టం ఉంటే తీసుకొని ఉండు, లేకపోతే 10 లక్షలు ఇస్తా తీసుకొని వెళ్ళిపో అంటుండు. ముందు 10 లక్షలు తీసుకోవాల్సింది, తర్వాత మాట్లాడుకునే వాళ్ళం. వాళ్ళ భార్య కూడా చాలా కొడుతుంది మేడం. నేను ఐరన్ చేసుకుంటే కూడా 10 లక్షల్లో ఎక్కడన్నా కొన్నా కూడా మీరు పోట్లాట అయ్యేలోపు అది 3 రెట్లు అవుతుంది. 3 రెట్లు 30 రెట్లు అవుతుంది. ఈ రోజు ల్యాండ్ మనం ఎస్టిమేట్ చేయలేం. వీళ్ళు వదిన కూడా నన్ను ఇంటికాడ ఉండనియదు మేడం.
ఊగా కొడుతుంది. ఇంకో చాలా ఇగో చేతికైతే చాలా కొరికింది. కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లోకి వచ్చి చేతులు కొరికిందా వచ్చి? ఎందుకు ఫోటోలు ఉన్నాయి మేడం, నేను ఫోటోలు దించిన. అసలు కొడుతుంది మేడం. ఐరన్ చేసుకుంటే కూడా ఐరన్ చేసుకోనియలేదు. వచ్చి వాళ్ళ ఆయన ఆమె ఈయన ఏ విషయం మీద గొడవ అవుతుంది? ఈ ఆస్తి తగాదాలా? ఆస్తి తగాదు. మళ్ళీ ఐరన్ పక్క పక్కనే ఉన్నారు, ఎందుకున్నారు పక్క పక్కనే? అది మీ సొంత ఇల్లే? సొంత ఇల్లు మేడం. ఇల్లు ఒకటే. సొంత ఇల్లేనా? అది ఎవరి పేరు మీద ఉంది? ఆయన పేరు మీద చేసుకున్నాడు, అన్ని వాళ్ళ పేరు మీద మా అన్న పేరు మీద చేసుకున్నారు మేడం. చేసుకున్నాడు. ఓహో, మీ అన్న వాళ్ళ పేరు మీద ఉన్న ఇంట్లో మీరు ఒక పోర్షన్ లో ఉంటారు. ఇప్పుడు ఎలా కొట్టాలని ప్లానింగ్ అది. ఇప్పుడు నన్ను ఎలా కొట్టాలని చూస్తారు వాళ్ళు. కంప్లైంట్ చేస్తే కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళు వదిన ఇట్లా అంటది, లేచిపోయి వచ్చింది సార్, మాకు సంబంధం లేదు అని అంటది. మీరేం అరేంజ్డ్ మ్యారేజ్ కదా వీళ్ళది? అరేంజ్ మ్యారేజ్. ఫోటోలు ఉన్నాయా, పెళ్లి ఫోటోలు? అప్పుడు వాళ్ళ మొఖాలకు అవి చూపిస్తే సరిపోయేది. ఈ ఫోటో నువ్వేనా అని మీ వదిన నేను చెప్పిన మేడం, సార్ లేదు సార్ వీళ్ళు ఇట్లా చేసిర్రు పెళ్ళు. లేదు మేడం, అప్పుడు అక్కడ అనలేదు అన్నట్టు. ఎక్కడని అన్న లేచిపోయి వచ్చిన బ్యాచ్ అయితే కాదుగా. అరేంజ్డ్ మ్యారేజ్, పెళ్లి ఫోటోల్లో అన్న వదినలు అయితే ఉంటారు, అమ్మా నాన్న ఉంటారు ఈయనకి సంబంధించిన వాళ్ళు. మేము ఉన్నప్పుడు చెప్పలేదు అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళు, ఆ పక్క వాళ్ళు, ఆ రెచ్చగొట్టడానికి ఏదో పక్క వాళ్ళు ఇట్లా వాగుతున్నారు. ఉంటారు కదా. ఇప్పుడు మొత్తం మీద వీళ్ళు రోజు నాతను కూడా పెట్టుకుంటారు. నేను ఇంతకు ముందు ఐరన్ చేస్తుంటే మేడం, ఐరన్ చేస్తే కూడా మా బావ మా తోటికోడలు ఈయన లేనప్పుడు వచ్చి కొట్టిండ్రు నన్ను. నేను మీ బావ కూడా వచ్చి కొట్టిండు. బట్టలు ఇయ్యమన్నది, ఐరన్ బట్టలు చాలా వస్తున్నాయి కదా నాకు ఇయ్య అంటే నేను చెప్పిన నాకు పిల్లలు ఉన్నారు నేను ఇయ్యను అన్న. అది మనసులో పెట్టుకొని వచ్చి 2 సార్లు కొట్టింది. నా దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకొని గుంజుకుపోయి ఆ మేడం వాళ్ళకి ఇచ్చింది. మేడం వాళ్ళకి చెప్పిన నా దగ్గరికి వెళ్ళి బట్టలు ఇట్లా తెచ్చింది మేడం అని. ఆ మేడం వాళ్ళ దగ్గరికి బట్టలు ఇస్తే ఆ మేడం వాళ్ళు కూడా అన్నారు, నువ్వెవరో మాకు తెలియదు, బాగే తెలుసు, నేను బాగేకి ఇచ్చిన బట్టలు నువ్వెందుకు తీసుకున్నావు అని అన్నది. అంటే మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ కొట్లాడింది నాతోని. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మీరు ఫస్ట్ మ్యారేజ్ ఏమైందండి? ఎందుకు అది విడాకులు? ఆమెకు కొంచెం హైలో తిరిగే లెక్కలు ఉన్నాయి, సినిమాలు షికారులు, ఇష్టం వచ్చిన వాళ్ళు ఎంబడి చేసుకుందా ఇప్పుడు? చేసుకోలే. ఇంకా ఆమె చేసుకోదు కూడా నాకు తెలిసి. ఆమె ఇట్లనే తిరుగుతుంది మేడం. డబ్బులు ఎక్కడే మరి? వాళ్ళకు ఒక 4-5 కోట్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి? వాళ్ళ పుట్టింటి నుంచి. మీరు మెయింటెనెన్స్ ఎంత కడతారు పాపకి? నేను 3,500 కడుతున్నాను మేడం. మరి ఇంట్లో ఎంత ఇస్తారు? మీ ఆవిడ నీ ఫస్ట్ చెప్పడం అంతా నీ మీద చెప్పింది, మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ మేమంతా ఒకటే గ్రూప్. నేను ఇంట్లోకి రేషన్ మొత్తం ఆవిడ 10,000 ఆవిడ ఏదో కూలి పని చేసేసి ఆమె చేస్తుంది పని చేసుకొని. ఇంట్లోకే చేస్తాను నేను కూడా ఏం తీసుకొని అన్ని ఇంట్లోకే చూసి. ఇప్పుడు ఆస్తి పంపకాలు చేయాల్సి వస్తే ఫస్ట్ భార్య కూతురుకు కూడా పంచుతావా నువ్వు? నాకు వచ్చినప్పుడు చూద్దాంలేండి అంటావా? ఇందాక అన్నావు కదా, ఆ పాపకి ఈ పాపకి కూడా ఇస్తే సెటిల్మెంట్ చేస్తే బాగుంటదని అన్నావుగా. కాదు, వీళ్ళిద్దరు పాప వాళ్ళని ఇంట్లోకించి అసలు లెక్క చేస్తలే. వాళ్ళ సంగతి వదిలే, వాళ్ళ విలన్స్ వదిలే, నీ సంగతి అడిగా. నువ్వు ఇందాక ఒక డైలాగ్ అన్నా. వాళ్ళ ఇష్టం మేడం, వాళ్ళ నీ ఇష్టమే. ఇక్కడ మ్యాథ్స్ పెళ్లి చేయడానికి అయితే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది మేడం. పెళ్ళా? ఒక నిమిషం, అంటే ఇప్పుడు ఈ పిల్లకి ఆ పిల్లకి పెళ్లిళ్ళు చేస్తే చాలు, వచ్చిన ఆస్తి మగపిల్లడికి ఇవ్వాలి, అంతేనా మీరు అనేది? నువ్వు కూడా అంతేనా తల్లి? చేసి ఇస్తామని చెప్పిండు మేడం ముందు. ఆ అమ్మాయికి ఉన్న అమ్మాయి అంటే ఇప్పుడు మీకు ఒక ఎకరం ఒక ఇల్లు మేము ఇప్పిస్తే మీ తదనంతరం మీ అబ్బాయికే ఇస్తారు, మీరు ఫస్ట్ భార్య పిల్లకి పెళ్లి చేస్తారు, మీ అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తారు. ఇక్కడ అందుకు వచ్చారా? అవును మేడం. వాళ్ళ ఇంటికాడ కూడా అసలు ఉండనియరు మేడం నన్ను. వచ్చినాక కూడా ఊకే పనికించి వచ్చేసరికి నేను అక్కడ నుంచి వస్తున్నా అంటే చూసి గేట్ పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అనుకో కదమ్మా, వాళ్ళ ఇల్లు నువ్వు ఖాళీ చేయాలని చెప్పి, అంతే కదా. ఇంతకు ముందు కూడా చాలా గొడవ పెట్టిరు మేడం. మీ పెళ్ళైనప్పటి నుంచి అదే ఇంట్లో ఉన్నారా? ఖాళీ చేయమని. పెళ్ళైనప్పటి నుంచి అదే ఇంట్లో ఉన్నా, ఇంకా వేరే ఇంట్లో లేదు? లేదు. పెళ్ళైనప్పుడు పాత ఇల్లు ఉండే. ఆయన ఉండి మా నాన్న ఏం చేస్తున్నా అంటే నీకు ఇయ్య, ఆయనకే ఇస్తా అంటున్నాడు. ఎవరికి? మా అన్నకు. అన్నకే. మీరెంతమంది? మేమిద్దరమే అన్నదమ్ములం. ఇద్దరం ఆడపిల్లలు 4. కదా, అన్ని ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇల్లు కూడా అతనికే అంటాడు. సో మీరు అక్కడి నుంచి ఖాళీ చేయాలి. పిల్లలు చిన్నగా ఉన్నారు, నీకు ఇప్పుడు కిరాయిలు కూడా ఇయ్య అంటాడు. ఏంటంటే ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, అంత ఎందుకండి పగబట్టాడు మీ సొంత తండ్రి? మీ తండ్రి తల్లిదండ్రులు మీ మీద ఎందుకు అంత పగబట్టారు? విలేజ్ లో అందరూ అట్లనే. అలా కాదు, మీరు ఉన్నట్టుగా చెప్పండి. ఆవిడ చూసి మీరు భయపడకండి. ఈవిడేమైనా టెర్రర్ వాళ్ళకి కాదా? ఈవిడ సైలెంటేనా, లేదంటే ఈవిడేమన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టిందా? మాట అనుకున్నప్పుడు ఇక కోపం కూడా వచ్చి అన్నీ అనవచ్చు ఏమో. నేనేమన్నా సార్ వాళ్ళు మాకేం తెలుసమ్మా? ఆవిడ కరిసినట్టు చెప్పావు, నువ్వు కరిసినట్టు చెప్పవుగా. మేము మామూలుగా అడుగుతున్నాం. అత్తగారితో, మీ మామగారితో, మీ బావతో, మీ వదినతో మాట్లాడేసి మీ వాటా మీకు 1 నిమిషంలో ఇప్పించేయాలా మేము? బాగుంది. అక్షయ పాత్ర కూడా ఇక్కడ పెట్టుకొని కూర్చుంటాం. కోట్లు ఎందుకు? 10 ఏళ్ళు 15 ఏళ్ళు కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరమేలే.
ల్యాండ్ కేసులు ఉన్న వాళ్ళు, పార్టీషన్ సూట్లు ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఓ అక్షయ పాత్ర పెట్టండి అయ్యా, తీసి వాళ్ళకో పేపర్ వాళ్ళకో పేపర్ రాసి ఇచ్చేద్దాం. మేడం ఇక్కడ చూస్తే అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ లీగల్ ఇష్యూ అనుకోండి, బట్ లెట్ మీ సీ వేర్ ఇట్ హెస్ గాన్ రాంగ్, ఎక్కడ తప్పైంది అనేది అనుకుంటే కనుక ఇక్కడ పూర్తిగా మనం వన్ సైడెడ్ స్టోరీ వింటున్నాం మేడం. ఇక్కడ ఏం జరిగింది అనేది ఫస్ట్ మ్యారేజ్ని అంటే ఏమనుకోక, ఫస్ట్ మ్యారేజ్ ఎందుకంటే విడాకులు అయ్యింది అంటే కనుక ఆవిడ ఏమో స్పీడ్ అంటే ఆ స్పీడ్కి నేను తట్టుకోలేకపోయాను అన్నారు. అవును. ఓకే, ఆవిడ వెళ్ళిపోయింది, అక్కడ ఒక పాప బాబో ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ పరిస్థితిని కూడా మీరు చిక్కుముడి పరిస్థితిలాగా అయిపోయింది ఇక్కడ. ఎందుకు అంటే కనుక అక్కడ ఒక 8 సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసినా కూడా మీరు అటు ఇటు బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఏది అమ్మో ఆవిడ గొడవ పడుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఈవిడ్ని బయటకు తీసుకుని వచ్చారు. మీ ఇంట్లో ఏ గొడవలకి మీరు బయటకు తీసుకుని వచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి చాలా అనిపించింది ఏంటంటే కనుక ఫస్ట్ ఆమె ఉండేటటువంటి స్పీడ్కి మీరు ఎలా సుఖపడతారు అనేటటువంటి ఆలోచనతో విడాకులు ఇచ్చేసి ఇప్పటికీ కూడా మీ చేత మెయింటెనెన్స్ ఇప్పిస్తూ మీ వెంటంటూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏది విడిపోయేంత వరకు ఎవరు మీ తల్లిదండ్రులు. ఇక్కడ ఈవిడ వచ్చేటప్పటికి అతను అక్కడే ఉన్నాడు, ఎవరు మీ బ్రదర్ ఏమొచ్చి అక్కడే ఉన్నాడు, మీ వదిన అక్కడే ఉన్నారు, అదే కాపురంలో ఉన్నారు, ఆ అమ్మాయి అక్కడ చేసుకుంటుంది, అక్కడ అత్త కోడలు ఏ గొడవలు లేవు, అక్కడ హ్యాపీగానే ఉంది. ఇక్కడ ఈవిడ వచ్చేటప్పటికి గొడవలు మొదలైనవి. మీకు ఈవిడికి మొదలైంది ఇక్కడ ఒక పార్టీ కాదు, ఈవిడికి మీ బ్రదర్ వదినతోని ప్రాబ్లమే, తర్వాత అదే మీ వదిన గారితోని ప్రాబ్లమే, మీ తల్లిదండ్రులతో కూడా ప్రాబ్లమే ఈ అమ్మాయికి. మీరు బహుశా ఏంటంటే ఈవిడ్ని ఇక్కడ సముదాయిస్తూ వద్దు అక్కడ కొట్లాడొద్దు, మనం బయటికి వెళ్తే ఒంటరి అవుతాం అనేటటువంటి విధంగా అదే వాతావరణంలో మీరు ఉంచుంటే కనుక ఈరోజు మీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది కొంతవరకైనా మీరు కాపాడుకుని ఉండేవారు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, మీ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఈ అమ్మాయి మాట్లాడేటటువంటి స్పీడ్ కానివ్వండి, లేదంటే ఓకే ఆవిడ ఈ మాట అంది కాబట్టి నేను ఈ మాట అన్నాను అనేటటువంటి మాట ఆ విధంగా ఈవిడ అన్నా కూడా మొదటి నుంచి ఆవిడ రీప్లేస్మెంట్గా తెచ్చుకున్నటువంటి ఈవిడ అసలు నచ్చలేదు వాళ్ళకి. ఆవిడ రీప్లేస్మెంట్గా ఆవిడ స్పీడు, ఆవిడ షికార్లండి ఇవ్వండి డబ్బులు విపరీతం ఖర్చు పెడతాదండి అని అనుకున్న వాళ్ళు ఈవిడ యొక్క వ్యక్తిత్వం అసలు నచ్చలేదు. అరే ఆవిడని ఆ కారణం చేత కృష్ణ దగ్గర నుంచి దూరం పెడితే ఈవిడొచ్చి ఇక్కడ దాపరించి మనమైతే తిరుగుబడి ఈరోజు మన కొడుకునే మనకు కాకుండా చేసుకుని వెళ్ళిపోతుందని చెప్పి మొదటి రోజు 14 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి మొదటి రోజు నుంచి ఈవిడ మీద వాళ్ళు ఇది పెంచుకున్నారు, అక్కసు పెంచుకున్నారు, కోపాన్ని పెంచుకున్నారు. ఈవిడ్ని మీరు మందలించి ఈవిడ్ని మార్చుకుని మీరు ఆ ఇంట్లో ఉండుంటే కనుక ఈరోజు మీ అన్నయ్యకి మీకు మధ్యన వాళ్ళకి ఏమి డిఫరెన్స్ లేదండి. ఈరోజు మీరేమో అంత కిరాతకంగా కనిపించట్లేదు, అంత భయంకరమైనటువంటి మనిషిలాగా నాకు అనిపించట్లేదు. మీరు ఏదన్నా ఈరోజు తప్పు చేసుంటే కనుక మీ తల్లిదండ్రులు కానీ ఎందుకు ఇంత అన్యాయం చేశారంటే కనుక వాళ్ళకి పిల్లలు ఎక్కువ మీకు పిల్లలు తక్కువ అనే ఉద్దేశంతో కాదు. మీరు ఎప్పుడూ కూడా ఈవిడ తిరగబడుతూ ఈవిడ ఫైట్ చేస్తూ ఉంటే కనుక ఈవిడకి సపోర్ట్ చేసి అక్కడ వదినకి కానీ మీ అమ్మగారికి కానీ సపోర్ట్ చేయకపోవటం వల్ల నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ కుటుంబం ఎప్పటికీ విడిపోకూడదు అని చెప్పి కళ్ళగన్నటువంటి ఆ తల్లిదండ్రులకి ఈవిడతో పాటు చేపట్టుకుని మీరు బయటకు వచ్చేయటం వల్ల ఆటోమేటిక్గా ఏమైందంటే మీరు ఇది చేస్తారా, అప్పుడు ఆ పిల్లలో మీకు జరిగినటువంటి అన్యాయంలో ఆ అమ్మాయిని వెనక్కి పంపిస్తే ఈ అమ్మాయిని తెచ్చుకుని ఈ అమ్మాయితో పాటు నువ్వు వాకౌట్ చేస్తావు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి అన్యాయం కింద నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీకు సవతి ప్రేమ ఎప్పుడు చూపెట్టలే, నువ్వు చిన్నోడివి నీకు తెలీదు నీకెవ్వము అని ఎప్పుడు చేయలే. ఎప్పుడైతే కనుక ఈ పెళ్ళయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చి ఈ అమ్మాయి మాట స్పీడ్ వాళ్ళకి నచ్చలేదో, ఈ అమ్మాయి చేతలు వాళ్ళకి నచ్చలేదో ఏంటో నాకు తెలియదు, కానీ ఆవిడని అనవసరంగా బయటకు పంపించాం, ఈవిడ్ని అనవసరంగా లోపలికి రప్పించాం కాబట్టి మేము సఫర్ అవుతున్నాం. ఈ ఉమ్మడి కుటుంబం కాస్త ఈరోజు ఇలాగ ఈవిడ వల్ల విచ్ఛిన్నం అయిపోయింది. మీ వల్ల విచ్ఛిన్నం అవ్వలే కదా, ఈవిడ వల్ల ఈ విచ్ఛిన్నం అయింది కదా. ఆ కసి కోపంతో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదేమైనా కూడా జరిగినటువంటిది అన్యాయం. ఇక్కడ అంటే మామూలుగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పడం అనేది నా ఉద్దేశం, కానీ ఇంకా దాని పైపెచ్చి నాకేమీ లేదు. లీగల్గా ఏం చేయాలో అనేది మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. చూసారు ఎపిసోడ్, ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. ఒక ఆస్తి గురించి మనుషుల యొక్క క్యారెక్టర్స్ ఎంత హీనంగా ఉంటాయి అనడానికి ఈ ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ ఒకసారి చూడండి రివైండ్ చేసుకొని. నేను అడిగిన క్వశ్చన్స్లో దారుణంగా గుండెలు పగిలేలాగా ఒక కోడలు ఇక్కడ కూర్చొని కొడుకు కోడలు వచ్చి కూర్చొని ఏడ్చారు. ఏమని, మేడం వాళ్ళకి 3 మగపిల్లలు, మాకు ఒక్కడే మగపిల్లాడు, వాళ్ళు ఆ రకంగా పంచుతామంటున్నారు. మీ ఇళ్లలో ఆడపిల్లలు పుట్టొద్దా, మీకు ఆడపిల్లలు పుట్టినట్టు కాదా? 2005కి ముందు
ఎవరైతే పార్టీషన్ సూట్స్ ఫైల్ చేస్తారో ఆడపిల్లలు మాకు వాటాలు కావాలని, వాళ్ళు నా దృష్టిలో నేను రెస్పెక్ట్ ఇవ్వను వాళ్ళకి. కానీ చట్టం వచ్చిన తర్వాత బేసిక్ నాలెడ్జ్, పిల్లల పుట్టక జనాలు చస్తుంటే మీ దృష్టిలో ఆడపిల్లలు అంత హీనమా? ఇక్కడ గుండెలు బాదుకొని ఏడుస్తున్నా, ఇక్కడ 3 ఉన్నారు కదా, భార్యాభర్తలు, బామ్మర్ది, వరస్ట్ ఆఫ్ వరస్ట్. సార్ ఫస్ట్ భార్యకు పిల్ల ఉంది కదా, ఆ పాపకి మీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, మరి ఇప్పుడు వాటా వస్తే మీకు 1 ఎకరము 1 ఇల్లు ఇప్పిస్తే ముగ్గురికి సమానంగా పంచుతారా అంటే, పంచమండి, ఆడపిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తాం, మా తదనంతరం మగపిల్లాడికి. ఏ రకంగా న్యాయం చేయాలి వీళ్ళకి? ఏ విషయం మీద న్యాయం చేయాలి? వీళ్ళ దృష్టిలో, వీళ్ళ సమాజంలో, వీళ్ళ ఊర్లో, వీళ్ళ కుటుంబంలో మగపిల్లాడే బతకాల. ఆడపిల్లలందరూ చచ్చిపోండి, పుట్టగానే చంపేసేయండి. అయితే ఏం మనిషివమ్మా? వాళ్ళిద్దరూ మాట్లాడారంటే వాళ్ళని తిడతాను నేను. సిగ్గుందా నీకు అసలు? ఏ హక్కుతో వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఒక స్త్రీవి, నీకు ఒక ఆడపిల్ల పుట్టింది, నువ్వు ఏమనాలా? పోనీ ఫస్ట్ నీ సహజ లక్షణం స్టెప్ మదర్ కింద ఫస్ట్ వైఫ్ పిల్లలకి సెటిల్మెంట్ అయిపోయింది కదండి, మ్యారేజ్ చేస్తాం, ఇంతవరకు మాట్లాడితే ఓకే, ఇంతవరకు కుళ్ళు అని అనుకుంటా. హీనం తెలుసా? నీకు పుట్టిన కూతురికి నువ్వు పెళ్లి చేసి పంపిస్తావు, నువ్వు మాత్రం 3 వాటాలు తీసుకుంటావు. నా పాప కూడా ఏమని అడుగుతున్నా కదా. ఎక్కడ అడిగావు? నేను అడిగినప్పుడు నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? మేడం మా వాటా మా 50% మాకు రావాలా, వచ్చింది 3 పిల్లలకి సమానంగా పంచుతానని మీ నోటెముట ఒక్క మాట రాలా. మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావని మీ అన్నతో మాట్లాడా, మీ ఆయనతో మాట్లాడా, అందరూ ఒకే మాట. అదే మాట కదా మీ మామగారు మాట్లాడుతున్నారు, అదే మాట కదా మీ బావ మాట్లాడుతున్నాడు. మా కొంపల్లో మగపిల్లలే మగాళ్ళండి, సమాజంలో బతకాలి, ఆడపిల్లలు అవసరం లేదు, మేము చంపి పడేస్తామని. మీకెందుకు? కోసం వంటలు చేయడం కోసం ఆడపిల్లల మీ ఇళ్లలో. నా పిల్లలు ఇద్దరికి ఇయ్యమని అడుగుతున్నా కదా. ఎక్కడ అడిగావు తల్లి? నేను అడిగినప్పుడు నీ బ్రెయిన్లో ఏదుందో అదే వచ్చింది. మీ ఫ్యామిలీ అంతా కూడా వరస్ట్ ఆఫ్ వరస్ట్, మీ సమాజమే వరస్ట్ అనుకోవాలా. ఎందుకంటే మీ ఆయన అన్నాడు మా ఊళ్ళో అంతా ఇంతేనండి, మగపిల్లలకి ఇస్తాం అంటే, ఇక్కడ ఉన్నది వీళ్ళ దృష్టిలో సార్ మీరు ఎంతమంది అండి అని అడిగా. 2 మగపిల్లలమండి అని అంటే, ఇంకెవరు లేరా అంటే 4 ఆడపిల్లలు ఉన్నారు. మీకు ఏమన్నా బ్రెయిన్ ఉందా అసలు? ఆ వచ్చిన వాటా 6 వాటాలు 2 వాటాలు చేసుకుంటారా? కర్మ. బేసిక్ లా ప్లీజ్ తెలుసుకోండి, బేసిక్ లా తెలుసుకోండి. సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కావాలి. కర్మ. ఆడపిల్లకి సొంత ఇల్లు ఎక్కడ చెప్పండి ఒక మాట? అత్తగారిల్లా, మామగారిల్లా, లేకపోతే ఆవిడ కొనుక్కు సావాలా? తాత ముత్తాతల నుంచి వచ్చే బేవర్స్ ఆస్తి పంచుకోవడానికి మగపిల్లలకే పంచాలి అనే హీనమైన సమాజం నుంచి ఎన్టీ రామారావు గారి హయాంలో కొన్ని స్టేట్స్లో మహిళలకి కొంచెం షేర్ ఇవ్వండి అప్పటికి పెళ్ళి అవ్వకపోతే తండ్రి ఆస్తులో నుంచి అని, ఇవి కొన్ని స్టేట్లో. అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, బస్సు, ఫ్రీ బస్సు, ఒక స్టేట్లో ఫ్రీ బస్సు వచ్చింది, తర్వాత ఇంకో స్టేట్లో వచ్చింది, తర్వాత ఇంకో స్టేట్లో వచ్చింది. ఇప్పుడు ఒక 5-6 స్టేట్స్లోనే 4-5 స్టేట్స్లోనే ఫ్రీ బస్సు ఓన్లీ ఉమెన్స్కేనే ఉంది. ఒకప్పుడు లా కూడా అలాగే ఉండేది. ఓట్ల కోసం ఓన్లీ మహిళలకి కొంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అదోగాల ఏంటని చెప్పి సెంట్రల్ లా వచ్చి 2005లో మొత్తం యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ కానీ, ఫాదరు మదరు వీల్నామా రాయని ఏ ప్రాపర్టీస్ అయినా, ఎవరికి రాయని ఏ ప్రాపర్టీస్ మీదన్నా ఆడపిల్లైనా మగపిల్లాడైనా సమాన వాటా. ఇంతే. ఇది నేర్చుకోండి. మీకు 2 పిల్లలు పుడితే 2 పిల్లలకి అమ్మా మీ ఇద్దరికి సమానంగా ఇస్తాం. మరి రమ్య గారు బాగా మాట్లాడతారు కదా, మగపిల్లలకి ఎక్కువ ఇవ్వండి అని. ఇచ్చి సావండి, ఎక్కువ ఇవ్వండి, వద్దనట్లా. ఎందుకంటే వాళ్ళకి మైలు, వాళ్ళకి కార్యక్రమాలు, మీకు ఏమైనా అప్పులు ఉన్నా అవన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి, పెంచేటప్పుడు అమ్మ నీకు ఇదిగో ఈ 4 ఎకరాల్లో నీకు 1 ఎకరన్నర ఇస్తాము, ఇదిగో అమ్మ నీకు 2 ఎకరాలు ఇస్తాం, 6 ఎకరం మేము ఉంచుకుంటాం, ఎందుకంటే మీ ఇద్దరు అట్టగా మమ్మల్ని చూసి చావరు, మా తదనంతరం ఎవరు బాగా చూస్తే వాళ్ళకి ఇస్తాం. లేకపోతే ఈ తాతలు ఎవరైతే ఉంటారో దయచేసి సంపాదించకండి, మీరే తాగి అన్న ఆవ చేసేయండి, వీళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు. కోర్టులో ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయో తెలుసా? పార్టీషన్ సూట్స్ అని. భూమిలో నుంచి లెగిసి వస్తున్నారు ఆడపిల్లలు. సరే వాళ్ళు లెగిసి వచ్చారంటే ఓకే, అది పాత విషయాలు, అవి ఎట్లాగో ఏడ్సేవి కేసు కాదు. 2005 వరకు ఎటువంటి పంపకాలు జరగకపోతే భూమిలో నుంచి కూడా లెగిసి ఆడపిల్లలు వచ్చి కేసులు వేసుకోవచ్చు. దానికి మోరల్ వాల్యూస్ లేవండి, కరెక్ట్ కాదని నేను అంటాను. అది నా పర్సనల్ ఇష్యూ. లీగాలిటీ వచ్చేసరికి 2005 వరకు మీ తాతల పేర్ల మీద ఉండి ఆ తర్వాత మారకపోతే ఖచ్చితంగా అందరూ సమాన వాటాలి. కర్మ ఏంట్రా బాబు అంటే, బాబు మాకు అన్యాయం అయిపోయిందని వచ్చిన 3 కూడా ఆడపిల్లలకి వాటా అవసరం లేదు, మేము పెళ్ళిళ్ళు చేసి పంపిస్తాం, అది అడుక్కు తిన్నా పర్వాలా, నేను మాత్రం అంట్లు తోముకుంటున్నానండి. ఎందుకు అంట్లు తోముకుంటున్నానంటే మా పరిస్థితి ఇది. ఉన్న వాటా 2 ఎకరాలు ఎకరమో అమ్మారు, 2 కోట్లు వచ్చింది. దానికి వీళ్ళ అన్న ఏం చేశాడంటే మొత్తం ఇక్కడ వేసుకున్నాడు. ఎందుకు అంటే, నాన్న కుళ్ళోడు, తమ్ముడు కుళ్ళోడు, అత్త కుళ్ళుది, అన్న కుళ్ళు, వదిన కుళ్ళు,
ఆ వచ్చిన సెకండ్ వైఫ్ కుళ్ళే. ఇంత కుళ్ళోళ్ళ మధ్య పంపకాలు ఎట్ట చేస్తామండి? మీకు మీ పిల్లలంటే సమానం లేదు. బేసిక్ సెన్స్ జ్ఞానం తెచ్చుకోండి తల్లి. మీరు ప్యూర్‌గా ఇక్కడికొచ్చుంటే, నా వంతు ప్రయత్నంగా నేను మీకు హెల్ప్ చేసేదాన్ని. మీ మామగారితో మాట్లాడడమో, ఎవరితోనో. మీరంతా కుళ్ళు మనుషులు. ఎందుకు అయిపోయారంటే బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. ఆడపిల్లలు, మగపిల్లలు సమానం. మగపిల్లోడు ఇంకొంచెం ఎక్కువ సమానం అంటే ఎందుకు? మన సాంప్రదాయాలు ఉన్నాయి గదా! అది దానికోసం పిల్లని ఒప్పించుకొని ముందుగా ఏమన్నా జూసుకోండి. అంతే తప్ప పిల్లకి పెళ్లి చేయడు, చదువు దండగా, దీన్ని 10 చదివిస్తే 12 చదువునోడిని చేసి సావాలి, ఈ కట్నాలు ఇచ్చుకోవాలి. ఎవడం వల్ల కట్నం ఇక్కడ? గౌరవంగా పెళ్లి చేసి మీ దగ్గర ఉన్న వాటాలేంటో పంచి పంపించండి. లేదా మీరు కష్టపడి సంపాదించుకోండి. వారసత్వ ఆస్తుల మీదకి వెళ్ళకండి దయచేసి. మేడం నేను చెప్పిన నువ్వు మేడం. మాట్లాడొద్దు. మీకు మాట్లాడే అర్హతే లేదు. మీ ద్వారా కాస్త జనాలకి అవేర్‌నెస్ వస్తదని చెప్తున్నాను. ఎందుకంటే మేబీ మీ ఊరు ఇలా ఉందంటే ఇంకా సమాజంలో ఇంకెంత ఉందో. ఇదంతా మంచే అనుకోమ్మా. ఇక్కడికొచ్చి రమ్య గారితో అనవసరంగా అనిపించుకున్నాం అని అనుకోవద్దు. కానీ చాలా మందికి ఒక అవేర్‌నెస్. ఎంతమంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారో తెలుసా? సేమ్ మీరు ఇలా ఉన్నారంటే నాకు ఒక్క సెకను బ్లడ్ ఇట్లా బాయిల్ అయింది తెలుసా? ఇంత అసహ్యంగా ఉన్నారా? వీళ్ళ దృష్టిలో ఆడపిల్లలు ఇంత అసహ్యమా? ఇంకా ఏ సమాజంలో ఉన్నారు? చట్టాలు ఎంత మార్పు తీసుకురావాలా? మగపిల్లల్ని కాపాడలేక చేస్తుంటే మీరు ఇంకా ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి ఆడపిల్ల అంటే ఎందుకు ఇవ్వాలి? ప్లీజ్ దయచేసి మారండి. ఇద్దరూ ఈక్వలే. మీకు మగపిల్లోడు నచ్చితే ఇంకో పావలా ఎక్స్ట్రా ఇచ్చుకోండి. ఎందుకంటే అతనికి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి. నేను ఆ మోరల్ వాల్యూ సపోర్ట్ చేస్తా. అసలు ఆడపిల్లే వేస్ట్ అనుకుంటే ఎట్లాగా? ఆడపిల్ల లేకపోతే మీకు కుటుంబం లేదు. ఆడపిల్ల లేకపోతే మీ ఇంట్లో వంట లేదు, ఏమి లేదు. మీరే వండుకొని తిని మీరే సంపాదించుకోండి. లైఫ్ ఏముంది అప్పుడు? బైరాగిల్లాగా తిరగాల. సమాజంలో మెల్లమెల్లగా ఆడపిల్లలు అట్లా హరించుకుపోతారు. సొంత ఇల్లు ఉండదు. పుట్టిల్లు దాంది కాదు, మెట్టినిల్లు దాంది కాదు. విడాకులు ఇస్తే వాడు బయటకు పంపించేస్తే రోడ్డు మీదకి రావాలా. అందుకనే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి విడాకులు అనే ఒక లైసెన్స్ ఉంది కాబట్టి విడిపోవడానికి తల్లిదండ్రుల ఆస్తిలో అమ్మాయికి హక్కు కల్పించారు. భర్తతో ఎక్కువ కాలం కాపురం చేస్తే ప్రాపర్టీలో కొంత షేర్ వస్తుందండి. అది ప్రాపర్టీ రూపంలో కాకపోయినా మెయింటెనెన్స్ ద్వారా దాన్ని అటాచ్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందిగా ఈ ఎపిసోడ్ ద్వారా. మహిళలు దయచేసి మేల్కోండి తల్లి. మీరు చదువుకోండి. ఇంట్లో ఎన్ని కష్టాలున్నా మీకు మీరు సంపాదించుకోండి. పెళ్ళిళ్ళు చేసుకోండి, కాపురాలు చేయండి, ఆలోచించండి. అంతేగాని వీళ్ళకి భయపడిపోయి పెళ్ళిళ్ళు చేసుకోకుండా మళ్ళీ అరారులా ఉంటే మగపిల్లలు రోడ్ల వెంబడి తిరుగుతారు. ఇక తల్లిదండ్రులు ప్లీజ్ నా రిక్వెస్ట్ అండి, చట్టాలు ఎన్ని ప్రయత్నించినా ఎన్ని చెప్తున్నా ఆడపిల్లలకు వాటాలు ఇవ్వమంటే వాళ్ళలో క్రూయాలిటీ స్టార్ట్ అవుతుంది మెల్లగా. మీ ఇళ్లలో పుట్టడమే దండగ అట్లాంటప్పుడు. మేడం మీరు ఇక్కడ దాకా నమ్ముకొని వచ్చారు కాబట్టి మీకు లీగాలిటీ చెప్పాలి. మీరు కోర్టుకు వెళ్తే ఇప్పుడు రమ్య గారు ఫోన్ చేసేసి మీ మామగారికో మీ బావగారికో వాయి తీసేస్తే మీది 50 ఇళ్ళది 50 అంటే మీకు 50 వస్తుందని అనుకుంటున్నారు. ఇది 7 వాటాలు. ఒకటి మీ మామగారు, 4 ఆడపిల్లలు ప్లస్ మీ ఇద్దరు మగపిల్లలు. 7 వాటాలు. వచ్చిన 2 కోట్లు ఏదైతే ఉందో 7 వాటాలు. ఆ 7 వాటాల్లోనూ మీ ఆయన సంతకం పెట్టేశారు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏం అర్థమైందంటే ఆయనకు ఆల్రెడీ ఇస్తాము అని చెప్పి సంతకం పెట్టారు. దారుణం ఏంటంటే ఈయన ఫస్ట్ వైఫ్ వచ్చేసి ఆ పిల్లని వేసుకొచ్చి వాటా అడిగేస్తుందేమో, ఆడపిల్లకి ఎందుకు ఇవ్వాలి అని ఈయన మీ మామగారు మీ బావగారు కలిపి చేసిన ఒక దారుణమైన కుట్ర. కరెక్టే. ఆ పిల్లకి ఏమి ఇవ్వకూడదు, విడాకులు ఇచ్చుకొని వెళ్ళిపోయిన అమ్మాయికి ఎందుకు ఇవ్వాలనేది ఒక ఇది. వీళ్ళు సంపాదించొచ్చారా ఇక్కడేమన్నా? మీ మామ సంపాదించాడు, ఇదేమన్నా వాళ్ళ నాన్న సంపాదించింది. ఆయన వారసులందరికీ వెళ్ళాల్సిందే. అది ఆడపిల్లైనా మగపిల్లాడైనా. నేను చెప్పిన నువ్వేం చెప్పొద్దు బాబోయ్, చెప్పొద్దు. ఇక 2 సెకండ్ వైఫ్. ఆయనకి డైవర్స్ వచ్చినాక నిన్ను పెళ్లి చేసుకున్నారు. నువ్వు లీగల్ వైఫ్వి. నీకు పుట్టిన 2 పిల్లలు లీగల్ పిల్లలే. అర్థమవుతుందా? అంటే మీ హస్బెండ్కి వచ్చే వాటా ఏదైతే ఉంటుందో 1/7 1/7 వాటా ఏదైతే మీ ఆయనకు వస్తుందో అది మళ్ళీ 4 భాగాలు. మీ 2 ఆడపిల్లలకి, మీ మగపిల్లాడికి, మీ ఆయనకి. అర్థమైందా? దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇందులో ఏ ఒక్కళ్ళు కేసు ఫైల్ చేసినా. ఇప్పుడు మీ ఆ పావల పంచాయతీ ఏంటో మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. వచ్చింది 2 కోట్లు, 7 భాగాలు వేయాలి. మీ హస్బెండ్ పార్టీషన్ సూట్ వేసినా, నీ కొడుకు తరపున నువ్వు పార్టీషన్ సూట్ వేసినా, నీ కూతురు తరపున కొడుకు తరపున, వాళ్ళు మైనర్లు కదా, వాళ్ళ తరపున నువ్వు కూడా ఫైల్ చేయొచ్చు. అలాగే నువ్వు ఫైట్ చేసినా, మీ ఫస్ట్ వైఫ్ ఈయన ఫస్ట్ వైఫ్ ఫైట్ చేసినా, ఆ 4 ఆడబడుచుల్లో ఎవరు ఫైట్ చేసినా, ఏ ఒక్కళ్ళు ఫైట్ చేసినా, అందరూ కలిపి ఫైట్ చేసినా ఇది 7 వాటాలు అవుతుంది. సో 2 కోట్ల ఆస్తి ఇప్పుడు 4 కోట్లు అయి ఉంటుంది అనుకుందాం. ఆ 4 కోట్ల ఆస్తులు మీ ఆయనకి ఒక 50 లక్షలు వస్తాయి. ఆ 50 లక్షలు 4 భాగాలు. అది
ప్రాపర్టీ కేసులు ఇలా కూర్చొని ఎవరూ సెటిల్ చేయలేం. ఎవరి కాళ్ళకి ఆశ. ఎందుకు ఇవ్వాలా? ఆల్రెడీ సంతకం పెట్టేశాడు ఇక్కడ. ఇప్పుడు మీరు ప్యూర్‌గా ఉంటే ఆ 30 లక్షలు, 50 లక్షలన్నా వస్తాయి. 50% రాదు. 2 కోట్లు, 2 అమ్మేశారు. కాబట్టి ఇప్పుడు అది 4 కోట్లయింది. మనకో 2 కోట్లు రావాలి కదా అంటే పొడుచుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. క్రైమ్ జరిగిద్ది. మీరేశారనుకోండి 2 కోట్ల కోసం, వెంటనే మీ ఆడపడుచులు రావచ్చు. ఆడపడుచులు వినండి ఈ కేసులకు ఎవరు సంబంధించినా కూడా. అర్థమైందా? సో, ఇప్పుడు మీరు పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి. మీ వాటా కోసం. ఒకవేళ మీ హస్బెండ్ వెయ్యను అన్నా, ఆయన సంతకం చెల్లదు. మన వీడియోలో చెప్పారు కాబట్టి, ఆయన నిజం చెప్తున్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయనకి తెలియదు. నాకు ఇస్తారు నా వాటా. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఒక ఎలిగేషన్స్ పెట్టేశారు ఇక్కడ. సో, అది 10 కోట్ల, 5 కోట్ల, ఇప్పుడేదో 10 కోట్లన్నా అయ్యి ఉంటుంది. మీ 4 కోట్లో, 3 కోట్లో మీకు ఏదైతే రావాల్సి వస్తాయో అవి కోర్టు ద్వారా ఇప్పటికీ మీకు ఫైట్ చేసుకునే రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే మీ హస్బెండ్‌కి పూర్తి హక్కులు లేవు సంతకం పెట్టడానికి. ఆయనకి ఆల్రెడీ అప్పటికే పిల్లలు పుట్టేశారు. ఆయన సిగ్నేచర్ ఛాలెంజ్ చేసే రైట్స్ ఉన్నాయి. ఓకే. 2 మీ ఆడపడుచులు ఏ ఒక్కళ్ళు కేసు ఫైల్ చేసినా ఇదే అవుతుంది. మేడం మరి అన్నీ అయిపోయి 7 ఇయర్స్ అయింది కదంటే వేసుకోవచ్చు. 12 ఇయర్స్ వరకు మీకు ఇంకా ఆ స్పామ్ ఉంది, టైం ఉంది. ఇప్పుడు ఎంత త్వరగా వేస్తే అంత బెటర్. ఎందుకంటే ఇంకా పేర్లు మారిపోయి చేతులు మారిపోతే అందరిని పట్టుకొని వెయ్యాలి. మేడం మా దగ్గర డబ్బులు లేవు. మీకు రేషన్ కార్డు కనుక రేషన్ వచ్చే కార్డ్ అయితే కనుక లోక్ అదాలత్‌తో దాని పర్మిషన్ తీసుకొని అడ్వకేట్ ఫీజులు పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే ప్రాపర్టీలేమో కోట్లకి సంబంధించి. ఫ్రీ అడ్వకేట్లు, ఫ్రీ లీగాలిటీ ఉండదు ఆస్తికి సంబంధించిన కేసుల్లో. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడానికి కుదరదు. ఏదైనా గొడవ అయితే వెళ్ళండి, అది వేరే కేసు. అది క్రిమినల్ కేసు. మీకు పార్టీషన్ రావాలి అంటే మీ హస్బెండ్ మీరు ఒక మాట మీద ఉండి పిల్లల కోసం పోరాడండి. 7 భాగాల్లో ఒక భాగం మీకు వస్తుంది. అది మళ్ళీ 4 భాగాలు అవుతాయి. ఇది ఓకే అనుకుంటే వేసుకోండి. మేడం ఇప్పుడు అదంతా పంచితే మాకు వచ్చేది 5 లక్షలేనండి అంటే 5 లక్షలు లాయర్ ఖర్చులు సరిపోతాయి. ఎందుకంటే ప్రశాంతం కూర్చొని కష్టపడి పోషించుకొని ఆడపిల్ల మగపిల్లడు ఒక్కటే అనుకొని సమానంగా ఇవ్వండి. ఇస్తే దయచేసి వీలునామాలు రాసి పడేయండి బాబోయ్. వీళ్ళందరూ తన్నుకొని క్రూయల్ అయిపోయి క్రిమినల్స్ అయిపోయి ఏదో అయిపోయి ఉన్నారు. పార్టీషన్ సూట్లో కొంచెం అన్నా మారల్ వాల్యూస్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మేడం. థ్యాంక్ యూ మేడం. అదండి భాగ్య గారు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.